Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపీ ఎలక్షన్స్ ముగియడంతో పాటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త శుభవార్తే. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీల అన్నిటికీ రేషన్ కార్డులు తప్పనిసరి చేశారు. అయితే రేషన్ కార్డులు లేని వారికి ఇబ్బందిగా మారింది. ప్రజా పాలనలో భాగంగా దాదాపు 90 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ ఆలస్యం కానుంది. అయితే సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా జూన్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అభయహస్తం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. ఇందులో 5 గ్యారంటీల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే వీటిలో కొత్త రేషన్ కార్డులు, భూ వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు 20 లక్షల వరకు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల మందికి రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా 20 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. కార్డులు లేక చాలా మంది ఉచిత విద్యుత్ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ సేవలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.